ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. నిజంగా దేవుడు ఎంతో కృప ద్వారా, ఆయన కనికరం ద్వారా మరొక నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు మనందరికీ కృప చూపించిన విధానాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఈ సంవత్సరంలో మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి రోజులో దేవుడు మనకేం వాగ్దానం చేయబోతున్నాడో ఒకసారి మనం చూద్దామా? చూడండి, బైబిల్ వాక్యాన్ని మనం చూద్దాం. హబక్కుకు 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. ఇక్కడ మనం చూడగలిగితే హబక్కుకు కోరుకుంటున్నాడు, ప్రభువా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నీ కార్యాలు నూతనపరచు నా జీవితంలో అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ సంవత్సరం అంతటా ప్రభువా నీ కార్యాలు మా పట్ల నూతనపరచండి నాయనా అని కోరుకుందాం. దేవుడు తప్పక మన పట్ల ఈ సంవత్సరంలో నూతనమైన కార్యాలు చేస్తాడు. దేవుడు మన పట్ల నూతనమైన కార్యాలు చేయాలని ఆశతో ఉన్నాడు. మనం కూడా నమ్మకంగా విశ్వాసంగా దేవునిలో ఉందాం, భక్తి చేద్దాం. దేవుని యందు ఎంతగానో విశ్వాసము చూపించగలిగితే దేవుడు మన పట్ల నూతనమైన కార్యాలు చేస్తాడు. ఒకవేళ పోయిన సంవత్సరం అంతట్లో జరగని కార్యాలు ఏమైనా ఆగిపోయాయేమో, ఆ కార్యాలు ఒకవేళ దేవుడు ఈ సంవత్సరంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడేమో, అయితే నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే దేవుడు తప్పక కార్యం చేస్తాడు. విశ్వాసంతో కలిగి మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పక మేలు చేస్తాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని నేను కోరుకుంటూ ఉన్నాను. హబక్కుకు ప్రార్థించిన రీతిగా మనం కూడా ప్రార్థన చేద్దాం. భక్తి పరులు ప్రార్థించి దేవుని దగ్గర పొందుకున్నంత రీతిగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరంలో ఈ వాగ్దానం తప్పక మీ చేతుల నెరవేర్పు కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. నీ ప్రజలందరూ మీ చేతికి అప్పచెప్తా ఉన్నాను. దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి. ప్రభువా నీ బిడ్డలనైనా అయ్యా మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు మీరు చేస్తానని మాటిచ్చారు. ప్రభువా మీకు వందనాలు అయ్యా. ఈ వాగ్దానం ప్రకారం నీ బిడ్డల బ్రతుకుటకు సహాయం దయచేయండి అయ్యా. వాగ్దానం నెరవేర్పు కొరకు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి. మీరే మేలుతో నింపండి. ఈ వాగ్దానం అయ్యా వారి జీవితంలోనూ వారి కుటుంబాల జీవితంలోనూ తప్పక నెరవేర్పు కలుగునుగాక. మీరే దీవించి ఆస్వాదించండి. ఇది మొదలుకొని అయ్యా నిత్యము నీ బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, వారి ప్రార్థనలు ఆలకించమని యేసే నామంలో మిక్కిలి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొక మారు మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తా ఉన్నాను. మీరు మీ కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.